లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దారిమ్మటి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, దారులు కూడా చాలా ఎక్కువ దారులు ఉన్నాయి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వాలంటీర్లకు కూడా వచ్చే నాయకులకు కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటువైపు ప్రత్యేకించి హైదరాబాద్ రూట్లో వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ జిల్లాలకు సంబంధించి ఈ మొత్తం ఈ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా జనగామ సూర్యాపేట జనగామ రోడ్లో వచ్చేవాళ్ళు కావచ్చు, భువనగిరి దగ్గరికి వచ్చి రోడ్ ఎక్కే వాళ్ళు కావచ్చు, మా వాళ్ళు చిట్యాల ప్రాంతం నుంచి, రింగ్ రోడ్ నుంచి వెళ్ళి గట్కేసర్ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, ప్రత్యేకించి మా ఆలేరుకు సంబంధించి ఆలేరు భువనగిరికి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు ఈ రోడ్డు కూడా వచ్చే పని లేదు, వరంగల్ హైదరాబాద్ రోడ్డుకు వచ్చే పని లేదు, మధ్యలో నుంచి వెళ్ళి బచ్చనపేట నుంచి వెళ్ళి దగ్గర దారి ఉంది, గ్రౌండ్కు సేఫ్గా చేరుకునే దారి ఉంది, వాళ్ళు ఆ ప్రాంతం నుంచి వెళ్ళి వెళ్ళవచ్చు. కాబట్టి సకాలానికి వెళ్ళాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చేరుకోవాలనుకున్న వాళ్ళు సమయానికి ఆలస్యమై అందరూ ఒకేసారి వస్తే కొంత గ్రౌండ్లోకి ఎంటర్ అవ్వడానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చే మా వాళ్ళందరూ కూడా సాధ్యమైతే తొందరగా బయలుదేరాలి, ఎట్టి పరిస్థితుల్లో సభను టచ్ చేయాలి అన్న పద్ధతుల్లో ఆ లక్ష్యంతో బయలుదేరాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సభలో కూడా మంచినీళ్ళు కావచ్చు, చల్ల పాకెట్లకు సంబంధించి కూడా అన్నీ కూడా సరిపోయే ఏర్పాట్లు చేసినారు. అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతున్నాయి. సభ బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది. మరి వచ్చే కార్యకర్తలు నాయకులందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకొని ఎటువంటి చిన్న సంఘటన జరగకుండా సభలోకి రావాలని, దాన్ని విజయవంతం చేసుకొని పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సభకు ఇంత అని లెక్క వేయడానికైతే స్కోప్ లేదు. లెక్కకు మించి వస్తారు, అందులో సందేహం ఏం లేదు. ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి కదలాలన్న పట్టుదల కనబడుతుంది. సరే, మేము దూరమైనప్పుడు కొంత ఆదిలాబాదు కావచ్చు, ఆసిఫాబాదు, ఇటు ఆలంపూరు, గద్వాల, ఆ దూరం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వీలైనంత మేరకు కార్యకర్తలు ఊరికి ఒకరిద్దరే పార్టిసిపేట్ చేయండి, అందరూ కూడా మీకు ఉంటుంది కానీ కోరిక, అంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడకుండా అని చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. అయినప్పటికీ అక్కడి నుంచి అంత దూరం నుంచి వెళ్ళి కావచ్చు, దగ్గర నుంచి వెళ్ళి కావచ్చు, ప్రతి గ్రామం నుంచి ఒత్తిడి ఉంది. ఒక ఊర్లో 50 మంది వస్తారని అంచనా చోట మేము 100 మంది తయారైనారు, మా ఊర్లో 150 మంది తయారైనారు, మేము వస్తామంటున్నారు, మేము రాకుండా మీరు ఎట్లా పోతామంటున్నారు అని చెప్పేసి బాగా అటువంటి మాకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక ఇంత అని చెప్పడానికి వీలే లేదు, అంత పెద్ద ఎత్తున వస్తారు. మా సభలు గతంలో మేము ఎట్లయితే ఒకటికొకటి రికార్డు బ్రేక్ చేసుకున్నాము, ఒకదాని తర్వాత ఒకటి, ఇది కూడా ఒక రికార్డ్ బ్రేక్ను చేస్తుంది. ఆ సభలో ఆ స్థాయిలో వస్తారు. ఎవరు ఇచ్చిండ్రు? NDSA. అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతున్నట్టున్నారు మీరు. అది NDSA రిపోర్ట్ కాదు, NDA రిపోర్ట్. అది NDA రిపోర్ట్. ఎందుకంటే NDSA రిపోర్ట్ అయితేనేమో అది ఒకటేసారి ఇస్తుంది. కానీ భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినా అసలు NDSA అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. మొత్తం ఈ దేశానికి ఒక NDSA అనేది ఒకటి ఉంది అని అడ్రస్ చెప్పింది కాళేశ్వరం మొదటిసారిగా. కానీ అది NDSA రిపోర్ట్ కాదు, NDA రిపోర్టు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన NDA రిపోర్ట్. విచిత్రం ఏంటంటే దాంట్లో NDA భాగస్వామ్యం వరకే ఉండాలి, కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆ NDA రిపోర్ట్లో. లేకపోతే ఏమైనా బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఆనాడేమో ఎన్నికల ముందు తెల్లారే వరకే ఉరికొచ్చిండ్రు, ఏదో అయిపోయినట్టు. అసలు అది ప్రాజెక్ట్ అనేది ఒకటి కట్టినరా, ఆడ ఉన్నదా లేదా కూడా చూడలేదు వీళ్ళు. ఒకటే పూటలో హైదరాబాద్కి వచ్చి పోయి తెల్లవారికే లీకేజ్ ఇచ్చిండ్రు. ఆ నివేదిక ఎవరికి ఇచ్చామని కూడా చెప్పలే. మొట్టమొదటి బీజేపీ నాయకులు మాట్లాడారు, తెల్లవారి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడినారు చాలా స్పష్టంగా. ఏంటిది? కేసీఆర్ని దెబ్బ కొట్టాలి. ఇక్కడ మోడీ గారి నాటకంలో భాగంగా ఇచ్చిండ్రు. ఏముంటుంది మరి దాంట్లో? ఇస్తే ఏముంటుంది దాంట్లో? ఇక అది ఊళ్ళల్లో ఒకటి ఉంది మొరటిగా చెప్తే, కానీ దేనికో రాసుకొని పారేసుకోమంటారు ఎవడన్నా కాగితం తెస్తే. గట్ట రాసుకొని పారేసుకోవడం కూడా పనికిరాదు ఆ నివేదిక. అదో నివేదిక, దానికి ఒక ప్రశ్న, దానికి ఆన్సర్ కావాలన్నా? ఏముంటుందో తెలియదా? ఎందుకు వచ్చిందో తెలియదా? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక 2 రోజుల ముందు
పార్లమెంట్కి ఎన్నికలకు ఒక 2 రోజుల ముందు. దేని కొరకు చర్చ? ఈ పనికి మాలిన చర్చ తీసుకొచ్చి రేపటి సభనేందో డైల్యూట్ చేస్తామని చెప్పి ఒక పిచ్చి కలలు అంటున్నారు ఇద్దరు కలిసి, బడే బాయ్ చోటే బాయ్. మీ డ్రామాలలో పడే పరిస్థితులలో ఏం లేరు, తెలంగాణ ప్రజలకు అంత అమాయకంగా ఏం లేరు. నేను మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఎవరు దాన్ని పట్టించుకునే పని లేదు. అక్కడ రాసి పారేసుకోవడం పనికొస్తుంది ఆ నివేదిక, ఆ ఎన్డీఏ ఇచ్చిన నివేదిక. అది ప్రశ్న కాదు, జవాబు కాదు, అది చర్చనే కాదు. ఒకవేళ అట్లనే కనుక అనుకుంటే ఆ ఎన్డీఏసీ అనేది ఒకటి ఉండి నిజంగా పనిచేస్తే, మొట్టమొదటిగా గుజరాత్లో కట్టి పూర్తి కాకముందే ప్రారంభోత్సవం నాడే కూలిపోయి 156 మంది చచ్చిపోయారు. గాడికి ఎందుకు పోలేదు ఆ ఎన్డీఏసీ? ఇప్పటికీ బీహార్, గుజరాత్లలో వరుసగా మేము ఉన్నదే కూలిపోవడానికి, మేము కట్టేదే కూలిపోవడానికి అన్నట్టుగా కడుతున్నారు. ఒక్కరోజు ఒక్క చోటికి పోయినట్టు సందర్భమే కనపడలేదు. ఎన్డీఏసీ అనేది ఒక సంస్థ ఉందని, దానికి తెలంగాణలో కాళేశ్వరం కడతారు, అది కూలిపోతుంది, దాని మీద మేము నివేదిక తయారు చేయడానికే ఉన్నాం మేము అన్నట్టుగా, అది అవసరమైనప్పుడు కేవలం ఎన్నికల సందర్భం, ఇంకో పొలిటికల్ సందర్భం వచ్చినప్పుడే దాని మీద చర్చ చేయాలన్నట్టుగా అదో పనికిమాలిన నివేదిక. అది ఏం దాని మీద చర్చ కూడా అక్కర్లేదు మనకు ఎవరికి కూడా. అది నిజమే ఎవడన్నా చూపించుకో ఇది ఇచ్చిండని చెప్పినట్టు లేడు. మరి ఉత్తగానే మీడియా మిత్రులకే కలలు వచ్చినట్టు రాత్రిపూట ఏది ముఖ్యమంత్రి వేస్తున్న రైతు బంధులు, రైతు భరోసాలు, రుణమాఫీల సమాచారం వచ్చినట్టు రాత్రిపూట టింగు అని చెప్పి మెసేజ్లు వచ్చినట్టు మరి కొద్దిమంది మీడియా మిత్రులకే వచ్చినట్టుంది రాత్రి కలల. ఎవడు చెప్పిండు? ఏ అధికారి చెప్పిండు? ఎవరికి రిపోర్ట్ సబ్మిట్ చేసిండు? ఎవడు నివేదిక బయట పెట్టిండు? నేను మెరిట్స్లో ఓట్లే. అసలు ఇది చెప్పినోడెవడు, చూసినోడెవడు? వాడియంగా కిటికీలంగా చూసిండా, వాడు వెంటిలేటర్లంగా చూసిండా? ఇచ్చేటోడు ఇస్తుంటే చూసేటోడు పోయి మీరేమన్నా వినరా? నాకైతే రాలేదు సమాచారం. మరి మీకు ఒకరికన్నా ఉందా? పలానాయన తీసుకొచ్చి పలానాయనకి ఇచ్చిండని ఏమైనా చూసిరా? అది రిపోర్టు. ఇది ఈ శునకానందం క్షణికానందం కొరకు ఓ పనికి మాలిన వార్తలు తీసుకొచ్చి పెడుతున్నారు తప్ప ఏం లేదు దాంట్లో. అది వాళ్ళని అడిగాం. అది పెద్ద నేను సమాధానం చెప్పాల్సిన ప్రశ్న కాదు. అది వాస్తవానికి నేను సమాధానం చెప్పాల్సిన ప్రశ్న కాదు. ప్రశ్న అటువైపు 2 పార్టీలు అటున్నాయి. అక్కడ అడగాల్సిన ప్రశ్న నువ్వు ఇటు అడుగుతున్నావు నన్ను. అయితే నేను ఆయన అడగాలి, లేదా ఆ పార్టీ ఏ పార్టీలో వాళ్ళని అడగాలి. ఇప్పుడు మా పార్టీలో గురించి మేమే మాట్లాడాలి, ఇంకో పార్టీలో గురించి మేమే మాట్లాడాలా?